దినం యూత్ మీటింగ్ కాబట్టి యవనస్తుల కోసమే మరి వాక్యాన్ని ప్రిపేర్ అవ్వడానికి దేవుడి కృప చూపించాడండి. అయితే ముగ్గురు వ్యక్తుల గురించి మనం నేర్చుకుందాం. దేవుడి దినాన మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానిద్దాం. చివరి లైన్ చదువుదాం. 2వ సమూయేలు 11:27. లాస్ట్ నుంచి చదవాలి. అయితే దావీదు యెహోవా దృష్టికి దుష్కార్యం చదవాలి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండేను. చాలండి. 2వ సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనపడిందంట. ముగ్గురు యవనస్తులు దేవుడి దినాన్న మన ముందుంచుతున్నాడండి. 2వ సమూయేలు 11వ అధ్యాయం 27వ వచనంలో అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యంగా కనపడింది. చాలామందిని మనం చూస్తూ ఉంటే మనుషులు చేసిన పనులు మనకి మంచిగానే కనపడతా ఉంటాయి, కానీ దేవుని దృష్టికి చాలా దుష్కార్యంగా కనపడతా ఉండిద్ది అనమాట కదండి. మనం అనుకుంటా ఉంటాం, మన బిడ్డలు తప్పు చేస్తూ ఉంటే నా కొడుకేగా, నా కూతురేగా, నా భర్తేగా, నా భార్యగా మనం ఏం చేస్తాం, కడుపులో దాచేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు అలా దాచుకునే దేవుడు కాదండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దావీదు దేవుని దృష్టికి దుష్కార్యము చేశాడంట. అసలు దావీదు గారు ఎలాంటి వారంటే, దావీదు గారి గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చే మాట ఏంటో తెలుసా? దావీదు నా హృదయానుసారుడిని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అదే దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే, దావీదు దేవుని దృష్టికి దుష్కార్యము చేశాడంట. అంటే యథార్థవంతుడు, హృదయానుసారుడు, నా చిత్తాన్ని నెరవేర్చేవాడని సాక్ష్యం ఇచ్చిన దేవుడే దావీదు ఒక చెడ్డ కార్యము చేశాడని సాక్ష్యం ఇస్తున్నాడండి. దావీదు ఎలాంటి వాడంటే, దావీదు గారు చిన్న వయసులోనే ఇశ్రాయేలు ఫిలిష్తీయుల చేతుల నుండి విడిపించిన శక్తి సామర్థ్యం కలిగిన బాలుడుగా ఉన్నప్పుడే శత్రువుల చేతుల నుంచి తన జనాంగాన్ని కాపాడుకోగలిగిన బాలుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏమండి, అయితే ఈ దావీదు గారు దేవునికి ఒక మందిరాన్ని కట్టాలని ఆలోచించాడు. దేవుడు మందసం డేరాలో ఉంటుంది, నేనేమో మంచి గృహంలో ఉంటున్నాను, రాజమందిరాల్లో ఉంటున్నాను. అలాంటి దేవుని మందసాన్ని ఒక మందిరాన్ని కట్టించి ఆ మందిరంలో పెట్టాలని ఆలోచన చేసిన వ్యక్తి దావీదు గారు. అయితే దేవుడు అంటున్న మాట ఏంటంటే, దావీదు యెహోవా దృష్టికి చాలా దుష్కార్యం చేశాడంటండి. ఆ దుష్కార్యం ఏంటో మనం చూద్దాం. అదే 2వ సమూయేలు 11వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదామండి. చదవమ్మా. చాలండి. ఇప్పుడు మనం చూస్తామంటే ఈయన చేసిన దుష్కార్యం ఏంటంటే, ఒకానొక రోజున మిద్ది మీద దావీదు గారు సంచారం చేస్తూ ఉంటున్నాడంట. ఏమండి, కొంతమంది డాబాలు ఎక్కుతూ ఉంటే నాకు కూడా దావీదు గారు గుర్తొస్తూ ఉంటాడు. డాబాలు ఎక్కిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చూసుకోరు. ఈ పక్కన ఏం చేస్తున్నారా, ఆ పక్కన ఏం చేస్తున్నారా మనకు అవసరం అండి. కొంతమంది బాత్రూమ్ లేని వాళ్ళు బయట స్నానాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇదివరకు రోజులు అందరూ అంతే. అయితే అదేవిధంగా దావీదు గారు కూడా మిద్దె మీద సంచారం చేస్తూ ఉన్న సమయంలో అంటే ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉండగా ఆయన కంటికి కనిపించిందంట. ఆ స్త్రీని ఏం చేశాడంటే రహస్యంగా పిలిపించుకొని పాపం చేసి పంపించేశాడంట. పాపం చేసి పంపించేసింది అక్కడున్న రాజమందిరంలో ఉన్న ఎవ్వరికి తెలియదు, తన భార్యలకి తెలియదు, తన బిడ్డలకి తెలియదు, తనతో పాటు ఉన్న మంత్రులకి తెలియదు, కానీ దేవుడు చూచాడు. ఈ రోజుల్లో యవ్వనస్తులు కూడా చాలామంది ఏమనుకుంటారంటే, మేము చేసేది మా అమ్మోళ్ళకి తెలుసా, మేము తిరిగేది మా అమ్మోళ్ళకి తెలుసా, మేము ఫోన్లు మాట్లాడేది మా అమ్మోళ్ళకి తెలుసా. ఏమండి, చాలామంది యవ్వనస్తులు అనుకుంటూ ఉంటున్నారు, కానీ నిన్ను నన్ను చూసాడు ఆకాశం అందు అక్కడ ఉన్నాడని మర్చిపోతున్నారు. ఈ రోజుల్లో యవ్వనస్తులు భయంకరంగా పాడైపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని భయము లేదు. అదే భయం దావీదుకి లేదండి. అరే, దేవుడు నన్ను చూస్తున్నాడే. దావీదుతో దేవుడు ఏమంటాడో తెలుసా? నాతాను ప్రవక్తను పంపించినప్పుడు నీకున్న భార్యలు ఒక భార్య కాదండి ఆయనకుంది, దాదాపు అప్పటికే చాలామంది ఉన్నారు. ఒకవేళ నేను ఇచ్చిన భార్యలు నీకు చాలకపోతే నువ్వు నాకు చెప్తే నేను ఇంకా నీకు ఇచ్చేవాడినేమో. నువ్వు చేసింది దుష్కార్యమని ఒక ప్రవక్తను పంపిస్తాడు దేవుడు. అంటే యవ్వనస్తులు ఎంతో భయంకరంగా చెడిపోతున్నారండి. ఆనాడు దావీదు రాజు కాబట్టి రెండో కంటికి తెలియకుండా పాపం చేసి కామ్గా ఉన్నాడు. ఆయన నా చేతులకు మట్టి అంటలేదులే అనుకున్నాడు. పాపం చేసిన వాడు పాపం చేసినట్టుండగా ఈయన ఏం చేశాడో తెలుసా అండి? తన భర్త ఆ ఊరియాని ఏం చేశాడంటే చంపించేశాడండి యుద్ధంలో.
ఆ ఊరియా ఎలాంటి వాడు తెలుసా? చాలా మంచివాడు. దావీదు అంటాడు, ఊరియా నువ్వు ఎందుకు మాతో పాటు నువ్వు వెళ్ళి నీ భార్యతో ఉండొచ్చు కదండి. ఆయన ఏమంటాడో తెలుసండి, అయ్యా నాతో పాటు ఉన్న నీ బిడ్డలు మీరందరూ యుద్ధానికి సిద్ధపడుతూ ఉంటే నేను యుద్ధాల్లో మీతో పాటు యుద్ధం చేయకోకుండా నేను నా భార్య బిడ్డలతో ఎలా గడపాలి అని ఆయన అడుగుతాడు. అంత మంచివాడండి. మీరేమో ఇంత ప్రయాసపడుతున్నారు మా కోసం, నేను వెళ్ళి నా భార్యతో నేను ఉండలేను, నేను కూడా మీతో పాటే ఉండనని చెప్తాడు ఊరియా. అంటే ఏ స్త్రీతో తన పాపం చేశాడో ఆ స్త్రీ భర్త చెప్తున్న మాట. అయితే దావీదు ఏం చేశాడో తెలుసా అండి, ఏ భర్త అయితే ఉన్నాడో, ఏ స్త్రీతో పాపం చేశాడో ఆ భర్తతోనే తనను చంపేయమని ఆ వ్యక్తితోనే ఉత్తరం రాయించి వేరే వ్యక్తితో ఉత్తరం ఆ వ్యక్తితో పంపిస్తూ ఉంటాడు. ఈ బెత్షెబ అనే స్త్రీతో పాపం చేసిన దావీదు తన భర్త ఊరియాని చంపేయమని ఉత్తరం రాయిస్తాడు. యుద్ధం ఎక్కడైతే గట్టిగా జరుగుతుందో, ఎక్కడైతే బాగా బాణాలు వేస్తారో, ఎవరైతే యుద్ధంలో చనిపోతారు అనుకుంటారో, ఎక్కడైతే మరి ఆ ఊరియాని అక్కడ పెట్టండి. యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఈ ఊరియాని పంపించండి. నువ్వు పాపం చేసిన వాడు పాపం చేసినట్టుండగా అన్యం పుణ్యం లేని ఆ వ్యక్తిని చంపడం ఎంత దుష్కార్యం అండి. చూసారు ఎంత పాపం మూట కట్టుకున్నాడో. పాపం అన్యం పుణ్యం తెలియకుండా ఈయన గురించి ఆ ఉత్తరంలో ఉంది. ఆ యుద్ధానికి అధిపతి ఎవరైతే ఉన్నాడో ఈ ఉత్తరం తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తాడు. పాపం ఈయనేం చదివితే దావీదు పాపం అప్పుడే బయటపడేది. ఎంత నమ్మకమైన వాడండి ఊరియా. కానీ తీసుకెళ్ళిస్తే ఆ వ్యక్తి ఆ అధిపతి ఏం చేస్తాడు, పాపంహో ఈ వ్యక్తిని చంపించమని రాజుగారు వర్తమానం పంపించాడని ఆ ఊరియాని యుద్ధము ముందు పెడితే ఊరియా చనిపోతాడండి. దావీదు గారు అనుకున్నాడు, నాకు నచ్చినట్టు నేను చేసేస్తున్నా, నేను రాజును కదా, నన్ను అడిగే వాళ్ళు ఎవరున్నారని అనుకున్నాడండి దావీదు. నువ్వు చేసిన ప్రతి ఒక్క క్రియకు, నేను చేసిన ప్రతి ఒక్క క్రియకు లెక్క చెప్పాలి దేవుడికి. నువ్వే తల్లిదండ్రులను మోసం చేసినా సరే రేపు దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. నీ భార్యని మోసం చేసినా, భర్తను మోసం చేసినా, ఏమండి తోబుట్టువులను మోసం చేసినా, నిన్ను నమ్మిన వారిని మోసం చేసిన ప్రతి ఒక్కదానికి నువ్వు లెక్క చెప్పాలి. చాలా జాగ్రత్త. దావీదు చేసిన దేవుడు చూస్తున్నాడండి. పాపం చేసిన వాడు చేసినట్టుండగా తన భర్తను ఏ పాపమో తెలియని ఎంత మంచివాడిని చంపడం ఎంత దుర్మార్గం అండి. అంతే మనం చదివింది మొట్టమొదటి మాట, అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా కనపడిందండి. చాలామంది ఈ రోజులో యవనస్తులు దుష్కార్యమైన పనులు చేసేస్తూ ఉంటున్నారు. దేవుడంటే భయం ఉండట్లా, దేవుడంటే భయం ఉండట్లా, తల్లిదండ్రులు అంటే భయం ఉండట్లా, భార్య అంటే భయం ఉండట్లా. నేను అక్రమ సంబంధం పెట్టుకుంటే నా భార్య నన్ను మరి రోడ్డుకి ఇచ్చిదని భయం ఉండట్లా. ఎన్ని చూస్తున్నాం మనం. భర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే భార్యలు మీడియాలు తీసుకెళ్ళి బయట తీసుకొచ్చి కొట్టుకుంటూ తీసుకొస్తుంది. అది ఎంత అవమానం. నువ్వు బ్రతికిన చచ్చున్నట్టే లెక్క నన్ను అడిగితే. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి నీ పేరు నీ ఊరు తెలిసి ఎందుకండి ఆ జీవితాలు మనకి? అలాంటి జీవితాలు మనం జీవించకూడదని దేవుడి దినాన కోరుకుంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ. చాలామంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎందుకు పాడైపోతున్నారండి? దేవుని భయభక్తుల్లో వారు పెరగాలి. నీ బిడ్డలు చిన్ననాటి నుంచి దేవుని మార్గంలో నువ్వు పెంచుతూ ఉంటే అలాంటి తప్పుడు మార్గంలోకి వెళ్ళరు ప్రియ దేవుని బిడ్డ. చేతులు కన్నా కాకులు పట్టుకుంటే ప్రయోజనమే లేదండి. నీ బిడ్డలు జారిపోకముందే, నీ బిడ్డలు పేడ త్రోవ పట్టకముందే నువ్వు దేవుని సన్నిధిని అంగలార్చి వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే అంగలార్చి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ప్రార్థన చేస్తున్నావా నీ బిడ్డల కోసం? ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మనమే మందిరాలకి రావు, మనమే వాక్యం చదవం, మనమే ప్రార్థన చేయం. మన బిడ్డలు ఎలా మంచిగా ఉంటారండి? కూర్చోబెట్టాలి. వారి త్రాగుబోతు అయిపోయాడండి. అమ్మా నీ బిడ్డ తాగి రోడ్ల మీద పడినది ఎంత అవమానం అండి. కన్నప్పుడు ఎంత ప్రసవ వేదన పడతావో బ్రతికి ఉండగా బిడ్డలు పెడతావు బట్టి వాళ్ళు వీళ్ళు మాట్లాడేది చాలా ప్రసవ వేదన అండి. నన్ను అడిగితే ఆ ప్రసవ వేదన ఒకసారి నువ్వు పడతావేమో, కానీ నీ బిడ్డలు అలాంటి వారే. నీ బిడ్డలు ఇలాంటి వారంటే దినదినము మనం కుమిలిపోయి చావాలండి. అదే బిడ్డల్ని బట్టి నీకు ఘనత రావాలంటే, అదే బిడ్డలను బట్టి నీకు విలువ రావాలంటే, అదే బిడ్డలను బట్టి నీకు మంచి పేరు రావాలంటే ప్రార్థన చేయాలి. చిన్ననాటి నుంచి మధ్యాహ్నం నడిపించాలి. యవన వయసులో తప్పక తొట్టిల్లుతారంట. చిన్నప్పుడు నీ మాట బాగానే వింటారు, సండే స్కూల్కి వెళ్తారు, మందిరానికి వస్తారు. యవ్వన వయసు వచ్చినాయి ఆడికి నువ్వు చెప్పలేవు. ఎందుకు చెప్పలేవు? నువ్వు కరెక్ట్గా ఉండవు కాబట్టి నువ్వు చెప్పలేవు. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు కరెక్ట్గా ఉంటే వాళ్ళకు నువ్వు చెప్పగలుగుతావు.
చాలామంది బిడ్డలు చిన్నప్పుడు మందిరానికి వెళ్ళి ఇప్పుడు యవన ప్రాయాలు ఎందుకు వెళ్ళలేకపోతున్నారండి? మా అమ్మ పెద్ద తిరుగుబోద్ది, దాని మాట వినేదేంటి, మా నాన్న పెద్ద వ్యసనగా అంటే వాడి మాట వినేదేంటి అని అనుకుంటున్నారు చాలామంది. అందుకే నీ బిడ్డలు నీ మాట వినట్లా. వాళ్ళు నీ మాట వినంటే మొట్టమొదటిగా తల్లిగా తండ్రికి ఒక పునాది మీరు కరెక్ట్గా ఉండాలి. దావీదుని మనం చూస్తామంటే దేవునికి మందిరం కట్టాలని ప్రయాసపడ్డాడు. నా దేవుడికి అది చేయాలి ఇది చేయాలి అనుకున్నాడు. మందసాన్ని తీసుకొస్తా ఉంటే నాటి వాడిన వ్యక్తి దావీదు. అలాంటి వాడు ఏమైపోయాడంటే యెహోవా దృష్టికి దుష్కార్యము చేశాడంట. ఇదేని బిడ్డ, ఈ రోజున నువ్వు కూడా మందిరానికి వస్తున్నాను అనుకుంటున్నావేమో, పరిచయం చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను అనుకుంటున్నావేమో. నీలో ఏ దుష్కార్యమైన పాపం ఏలుపడిచేస్తుందని ఒప్పుకుని విడిచిపెట్టాలా. ఈ దావీదు చేసిన పనికి దేవుడిచ్చిన శాపం ఏంటో తెలుసా ప్రియదేవుని బిడ్డ? నీ ఇంటి వారే నీకు శత్రువులు అవుతారు. నీ ఇంట్లోకి సమాధానం ఉండదు, నీ వారే నీకు విరోధులు అవుతారని దేవుడు శపించాడండి. తన కుమార్తెను పాడు చేశాడు. ఎంత భయంకరమైన పాపం! తన కుమారుని వేరొక కుమారుడు చంపేశాడండి. దావీదు చేసిన ఒక తప్పును బట్టి చాలామంది అనుకుంటా ఉంటారు వాళ్ళని మోసం చేసాం, వీళ్ళని మోసం చేసాం. చాలామంది యవనస్తులు పెడద్రో పట్టేస్తున్నారు ప్రియదేవుని బిడ్డ. రోజు యూత్ మీటింగ్ అని చెప్పి సాతాను వాళ్ళని రానివ్వలేదు. ఇటన్ వెళ్తే ఒక 1000 రూపాయలు వస్తాయిగా, ఇటన్ వెళ్తే ఒక 5000 వస్తాయేమో, వెంటనే అయిపోతాయి. కానీ దేవుని ఆశీర్వాదాలు నీకు నీ కుటుంబానికి ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కనిపించాలి. ఒక దైవజనుడు అనౌన్స్ చేసింటే ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలి. నువ్వు కట్టుబడి ఉండకపోతే రేపు నువ్వు లెక్క చెప్పాలా. నీ జీవితాలు, నీ బిడ్డల జీవితాలు సరి చేయబడాలంటే నువ్వు వాక్యం వినాలి. నువ్వు వాక్యం వినకుండా ఏం మర్చిపెడతావు? నీ వాక్యం ఎక్కడ దొరికిద్ది? రేడియోలో దొరికిద్దా? ఫోనుల్లో దొరికిద్దా? దేవుని సన్నిధిలో నీకు దొరికిద్ది. ఫోనుల్లో ఇన్నది నీ మనసులోకి వెళ్ళదు. ఆ వాక్యం చూసిన తర్వాత ఇంకోటి చెత్త ఏదో చూస్తావు, అది పోయిద్ది ఆ వాక్యం. ఆ చెత్త ఉండిద్ది కానీ వాక్యం ఉండదు నీ హృదయంలో. దావీదులాగా మన బిడ్డలు దుష్కార్యము చేసేవారిగా, మనము దుష్కార్యము చేసేవారికి ఉన్నామేమో. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి ప్రియదేవుని బిడ్డ. ఈ రోజున మందిరానికి వస్తున్నామే, ప్రార్థన చేస్తాం అనుకుంటున్నామేమో. నీలో తెలియని పాపము దేవునికి ఆయాసకరమైనది ఏదుందో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం అనుకుంటాం మనం నీతిమంతులుగానే కనబడతామండి. మన తల్లిదండ్రులు మనకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, మా అమ్మాయి మంచిది, మా అబ్బాయి మంచివాడని. దేవుడు ఇవ్వాలి మనకి సర్టిఫికేట్. ఏమండి, దేవుడిచ్చే సర్టిఫికేట్ కావాలి మనకి. ఏ దేవుడైతే దావీదుని మెచ్చుకున్నాడో అదే దేవుడు ఆయన పాపం చేశాడని ఒక పాస్టర్ గారిని పంపించాడు ఆయన దగ్గరికి. మందిరానికి వస్తే నువ్వు ఏ విషయంలో తప్పిపోయావో, ఏ పాపంలో నువ్వు పడిపోయావో, మోహపు చూపు చూసినా అది వ్యభిచారంతో సమానమని కొత్త నిబంధన చెప్తుంది. ఏమండి, చిన్న అబద్ధం అనేది పాపమే. లంచాలు తీసుకుంటూ ఉంటారు తప్పుడు పనులు చేయడానికి, వాళ్ళకి వీళ్ళకి ఏమని ఎంకరేజ్ చేయడం కోసం వాళ్ళు ఇచ్చే బిర్యానీలు, చాక్లెట్, వాటి కోసం వీటి కోసం వేరే యవ్వన బిడ్డల జీవితాలు పాడు చేసేస్తున్నారు ఈ రోజుల్లో. అది కూడా పెద్ద పాపమే. చాలామంది చర్చికి వెళ్ళే బిడ్డలు చేసే తప్పులండి. అన్యుల సంగతి దేవుడు చెప్పట్లేదు, కానీ అందరానికి వస్తున్న నిన్ను బట్టి దేవుడు మనకు అవమానం రాకూడదు. ఫోన్లు మాట్లాడుకుంటున్న వాళ్ళకి వీళ్ళు ఫోన్లు ఎత్తారు చక్కగా మాట్లాడుకోమ్మా అని, అది కూడా పాపమే. అక్రమ సంబంధాలు ఉంటున్నారని తెలిసి కూడా నువ్వు దాసావనుకో, వాళ్ళకి చెప్తున్నా, అది కూడా పాపమే. తిడితే నిన్ను ఒక మాట తిట్టుకుంటారు అంతే, కానీ ఆత్మ నరకానికి వెళ్ళకు నువ్వు కాపాడిన దాన్ని అవుతావు. ఈ రోజుల్లో చూడండి, మంచి వాళ్ళకి ఫ్రెండ్స్ తక్కువ, చెడ్డ వాళ్ళకి స్నేహితులు ఎక్కువైపోతూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేసే వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసే వీళ్ళకి తెలుసు. తేడా వస్తే మన అందరికీ చెప్తారు వాళ్ళే, మనం కంగారు పడక్కర్లా. పలానా అమ్మాయి ఇలాంటిది, పలానా అబ్బాయి ఇలాంటివి అని చెప్తాడండి. కానీ మన బిడ్డలు అలాంటి స్థితిలో ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. రోజులే మీరు ఫోన్లు చూడండి, టీవీలు చూడండి, ఎక్కడ చూసినా అవును. మొన్న కలకత్తాలో 38 సంవత్సరాల అబ్బాయి ఒక జూనియర్ డాక్టర్ని చంపేశాడు. ఒక రూమ్లో పడుకుంటూ అక్కడికి వెళ్ళి చంపేసి పాడు చేశాడంట. ఎంత భయంకరమైన కామ పిశాచిగా తయారు చేశాడు ఆ యవ్వన బిడ్డ. ఆయన అంటాడంట, పోలీసుని వెళ్తే నన్ను ఊరేసి చంపేనని ఆయనే చెప్తున్నాడంట. మనం ఏమంటాం, నువ్వు తప్పు చేసావంటే నేను చేయలేదు, నాకు తెలియదంట. ఊరేసి చంపేయనని ఆయనే చెప్తున్నాడంట పోలీసులకి. ఇవాళ కష్టం లేదు, ఇక పోలీసులకి అసిస్టెంట్గా ఉంటాడంట ఆయన. ఏమోలే పోలీసులే అని రానిచ్చారంట, వెళ్ళనిచ్చారంట హాస్పిటల్కి. ఆల్రెడీ తన మీద రిమార్కులు ఉన్నాయంట. ఒక జూనియర్ డాక్టర్ నైట్ డ్యూటీ చేసి 2ంటికి వెళ్ళి రూమ్లో పడుకుంటే అమ్మాయిని కట్టేసి చేతులు కాళ్ళు విరగదీసి, ఎంత భయంకరమైన స్థితులు యవనస్తులు ఉంటున్నారంటే తల్లిదండ్రులే కారణం అని నేను అడిగితే. తల్లిదండ్రులు ప్రార్థన చేయలేదో ఇచ్చలవిడిగా వదిలేసి
కాలేజీకి వెళ్తున్నాడులే, స్కూల్కి వెళ్తున్నాడులే, మా అబ్బాయి మంచి మార్కులు తీసుకుని వస్తున్నాడులే. ఈ లోక సంబంధమైన డిగ్రీ కాదు నీకు కావాల్సింది. దేవుని దృష్టిలో వాళ్ళు ఎలా పెరుగుతున్నారా, దేవుని సన్నిధిలో నేను ఎలా పెంచుతున్నానని మనల్ని మనం పరిశీలన చేసుకోవాలండి. మరి ఒక వ్యక్తిని మనం చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనం మనం చూద్దాం. చదవమ్మా. చాలండి. ఇప్పుడు మనం చూస్తామండి ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు గురించి మనం చూస్తాం. హేబేలు అర్పణను చాలామంది చెప్తాడు, హేబేలు అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడని. అక్కడ ఏం రాయబడిందో తెలుసా? హేబేలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడంట. ఒక అర్పణనే ఆయన లక్ష్య పెట్టలా, నువ్వు తెచ్చే చందాన్ని ఆయన లక్ష్య పెట్టలేదు, కానీ హేబేలును కూడా లక్ష్య పెట్టాడంట దేవుడు. కయీను అర్పణ అంగీకరించిపోవడం తాలు తప్పులు తర్వాత సంగతి. కయీని మనస్తత్వం దేవుడికి నచ్చలేదేమో బహుశా, అందుకే వివరంగా రాయబడింది హేబేలు గురించి. హేబేలును అతని అర్పణను కూడా ఆయన లక్ష్య పెట్టాడంట. మరి దేవుడు నేను లక్ష్య పెడుతున్నాడా? చాలామంది తప్పుడు పనులు చేసేస్తూ ఉంటారు, పాప పనులు చేసేస్తూ ఉంటారు. ఏమండి, దేవుని గుళ్ళకి వెళ్ళి 100 రూపాయలు 1000 రూపాయలు వేసి పలానోళ్ళు 100 రూపాయలు ఇచ్చి చదివించుకుంటారండి. కానీ దేవుని బైబిల్ ప్రకారం ఏంటో తెలుసా? కుడి చేతితో చేసింది ఎడమ చేతికి కూడా తెలియకూడదు దేవుని లేఖన భాగం సెలవిస్తుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? పలానోళ్ళు పలానా సభలకు ఇంత ఇచ్చారు, పలానోళ్ళు అంత ఇచ్చారు, ఇంత ఇచ్చారు. ఎంత ఇచ్చింది అన్నది కాదు నువ్వు అక్కడ ముఖ్యం. దేవుని సన్నిధిలో హేబేలులాగా ఆయన దృష్టికి నువ్వు అంగీకరించబడుతున్నావా లేదా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దావీదుని చూస్తే దుష్కార్యం చేసిన వాడిగా దేవుడు లెక్కేసాడంట ఆయన్ని. నాకు మందిరాన్ని కట్టిస్తానన్నట్టుగా చేస్తే చిన్న తప్పేగా ఆయన లెక్కలో తీసుకోలేదు. మనమైతే ఏమనుకున్నాం తెలుసా? ఎదుటి వాళ్ళ నుంచి మనకి ఏదైనా అవసరం ఉందంటే వాళ్ళు ఎన్ని తప్పుడు పనులు చేసినా మనం సహిస్తూ ఉంటాం. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనం అవసరాలకు తగినట్లుగా ఉంటాం, మనం అవసరాలు తగినట్టు గొడుగు పట్టే రకాల మనుషులు. కానీ దేవుడు అలాంటి వాడు. తప్పు చేస్తే తప్పు చేసినట్టు ఖండించండి యేసయ్య. ఇప్పుడు హేబేలుని చూస్తూ ఉంటే హేబేలును కూడా అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టాడంట. బహుశా హేబేలుకు తన తల్లిదండ్రులు చెప్పుంటారు, సృష్టిని సృష్టించిన దేవుడు, ఈరోజు నువ్వు జంతువులను చూస్తున్నావన్నా, పక్షులను చూస్తున్నావన్నా, వాటికి ఏం పిలుస్తున్నావన్నా, మనం అన్నం తిన్న కారణం సృష్టికర్త అయిన దేవుడు. మేము చేయరాని తప్పు చేసి ఆయన మాటను ధిక్కరించి మేము బయటికి గెంటివేయబడ్డామని తల్లిదండ్రులు చెప్పుంటారు హేబేలుకి, కయ్యను కూడా. ఇప్పుడు హేబేలుకు తెలిసి ఉంటుంది, అమ్మో దేవుడు జీవముగలిగిన దేవుడు, ఆయన ఆషామాషి గుండు కూడా శ్రేష్టమైనవి ఇవ్వడానికి వెళ్ళాడంట దేవుని సన్నిధికి. ముందు దేవుని సన్నిధికి వచ్చింటే మనకు భయము భక్తి, మన ప్రవర్తన చూస్తాడు దేవుడు. నువ్వు అటు ఇటు తిరిగొచ్చి ఏదైనా చేయరాని పనులు చేసి పాపాన్ని వేసుకొని వచ్చి మందిలో కూర్చుంటే నిన్ను లక్ష్య పెట్టాడు కయ్యనులాగా. కయ్యను అంటాడంట, దేవుడు హేబేలు బలిని అంగీకరిస్తే కయ్యని కంట మొహం చిన్నబుచ్చుకున్నాడంట. అంగీకరించింది ఆయన, నీ తమ్ముడి మీద ఎందుకు నీ కోపం? తన తమ్ముడిని చంపేశాడు ఈ కయ్యనండి. అంటే అప్పుడే పగలు, కక్షలు, కార్పణ్యాలు, సొంత తమ్ముడిని కూడా చంపేశాడు. ఈ రోజుల్లో కూడా మనం చూస్తుంటే యవనస్తులు దేనికైనా వెనకాడతలేదండి, చంపడానికి వెనకాడతలా. ఏమండి, దేనికైనా సిద్ధమైపోతున్నారు యవనస్తులు. అలాంటి యవనస్తులుగా మనం ఉండకూడదు. కానీ హేబేలును లక్ష్య పెట్టిన దేవుడు. ఈ వాక్యం ఏంటి, నువ్వేమని ప్రార్థన చేసుకోవాలి తెలుసా? హేబేలును అంగీకరించిన దేవా, అర్పణ సంగతి పక్కన పెట్టండి, హేబేలును అంగీకరించిన దేవా, నువ్వు నన్ను కూడా అంగీకరించాయా. నువ్వు నన్ను అంగీకరించాలంటే ఏ స్థితిలో నేను ఉండాలో నువ్వు నాకు నేర్పించాయా. ఊరకనే హేబేలును అంగీకరించాడు అంటాడు దేవుడు. ఇద్దరు ఒక కడుపున పుట్టిన వాళ్ళే, ఇద్దరు సొంత అన్నదమ్ములే, ఒకరిని అంగీకరించలేదు దేవుడు. ఆయనకి కావాల్సిన నుంచి నువ్వు ఇచ్చే వెండి బంగారాలు వారానికి వచ్చేసి ఒక 50 రూపాయలు 100 రూపాయలు మీటింగ్లో తెచ్చే 1000 రూపాయలు కాదండి దేవుని నుంచి ఆశించేది. నువ్వు చేసే పరిచర్య కదా ఆశించేది. ఆయన నీ హృదయాన్ని ఆశిస్తున్నాడు. హేబేలు ఇష్టమైన యవ్వనస్తుడిగా ఉంటున్నాడంట దేవునికి. నేల నుంచి రక్తం మొరపెట్టింది హేబేల్ది. ఆ రక్తము పెట్టిన మొరని దేవుడు ఆలకించాడండి. నువ్వు సజీవంగానే ఉన్నావు, నీ మొర దేవుడు ఆలకిస్తున్నాడా? నీ భర్త మొర దేవుడు ఆలకిస్తున్నాడా? రక్తము పెట్టిన మొర్ర, నీతిమంతుడైన ఇష్టానుసారైన హేబేలు పెట్టిన రక్తము భూమిలో నుంచి దేవుడు ఆలకించాడని. నువ్వు సజీవంగా ఉన్నావు, మందిరానికి వస్తున్నావు, నీ కుటుంబంలో ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఇష్టమైన హేబేలులాగా నువ్వు ఉండట్లేదేమో, ఇష్టమైన హేబేలులాగా నువ్వు ఉండలేకపోతున్నావేమో. ప్రియదేవుని బిడ్డ కయ్యను లాంటి స్వభావం ఉందేమో. అన్నీ శ్రేష్టమైనవి తీసుకో, అన్నీ శ్రేష్టమైనవి కావాలి మనకి. ఏమండి, దేవుని సన్నిధికి వచ్చేపాటికి నిర్లక్ష్య స్వభావాలు,
అన్ని చోట్ల మనమే ముందుండాలి, దేవుని సన్నిధికి వచ్చేపాటికి ఆఖరు ఉండాలి. అది కాదు నీ నుంచి దేవుని కోరుకునే హేబేలులాగా నేను లక్ష్య పెట్టాలంటే ప్రతి ఒక్క విషయంలో నువ్వు నీ కుటుంబం దేవుని సన్నిధిలో ముందుండాలి. స్కూల్కి వెళ్ళే విషయంలో మా సంఘపెట్టలో ముందుంటున్నారని దేవుడే నీకు 100 మార్కులు వేయడు. అన్ని విషయాల్లో వీళ్ళు ముందుంటున్నారు, పనికి వెళ్ళే విషయాల్లో ముందుంటున్నారు, తినే విషయాల్లో ఇంకా ముందుంటున్నారు, కొనుక్కునే విషయాల్లో ముందుంటున్నారు, ఖర్చు పెట్టే విషయంలో ముందుంటున్నారు. మన సన్నిధికి వచ్చే విషయంలో ఎలా ఉంటున్నారని దేవుడు నిన్ను చూస్తున్నాడు. చాలా జాగ్రత్త. అవసరం ఉంటే దేవుడు, వ్యాధులు వస్తే దేవుడు, సమస్యలు వస్తే దేవుడు, కష్టం వస్తే దేవుడు, సంతోషం వస్తే మాత్రం మన భర్త, మన బిడ్డలు, మన చుట్టాలు. నీకు ప్రమాదాలు జరిగితే దేవుడు. ఎలా వస్తాడండి నీకు దేవుడు? ఎందుకు చెయ్యాలి అసలు నీకు దేవుడు? నువ్వు దేవుడికి ఏ ఇష్టం హేబేలు వల్ల నువ్వు ఉంటున్నావా? నువ్వు పరిశీలన చేసుకోవాలి. చాలామంది హేబేళ్ళ గుండెలేకపోతున్నారండి. హేబేలును అతని అర్పణను కూడా దేవుడు లక్ష్య పెట్టాడంట. ఆ మాట నువ్వు చదవాలా? హేబేలు అర్పణ కదా, హేబేలును కూడా ఇష్టపడ్డాడు ఆయన. నీ అర్పణ సంగతి పక్కన పెట్టు. ముందు నిన్ను ఇష్టపడాలంటే నువ్వు దేవునికి ఇష్టానుసారమైన వ్యక్తిగా నువ్వు జీవించాలా. విశ్రాంతి దినాన్ని నువ్వు పరిశుద్ధంగా ఆచరించాలా. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలా. దేవుని సమయాన్ని దేవునితో నువ్వు గడపాలా. నీకు ఇష్టమైనప్పుడు వెళ్ళి, నీకు కష్టమైనప్పుడు మందిరం మానేసావు అనుకో, దేవుడు కూడా నిన్ను అలాగే విడిచిపెడతాడు అంతే. నీకు అవసరమైనప్పుడు, నీకు కార్యాలు కావాల్సినప్పుడు దేవుడు కావాలంటే దేవుడు ఎలా సహాయం చేస్తాడండి? ప్రతి ఒక్క విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. నీకే మేలు జరిగినా జరగకపోయినా, అది దుఃఖమైన, కష్టమైన, ఇరుకైనా, ఇబ్బందైనా, అది సంతోషమైనా, ఏదైనా నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడు హేబేలును అంగీకరించినట్లుగా దేవుడు నిన్ను కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, మరి యొక్క యవనస్తుని మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం అసలు దేవుడు ఏం చెప్తున్నాడు, యవనస్తులు ఎలా ఉండాలని మనం చూద్దాం. 1 తిమోతి 4:12. చాలండి. పవిత్రత. దేవుడు యవనస్తుల నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే పవిత్రతను కోరుకుంటున్నాడంటండి. చాలామంది యవనస్తులు అపవిత్రులు అయిపోతున్నారు, కానీ పవిత్రత తక్కువైపోయింది. అందుకే పౌలు గారి ద్వారా దేవుడు వ్రాయిస్తున్న మాట అంటే, నీ యవ్వనమును బట్టి ఎవరిని తృణీకరించలేదు, నీ పవిత్రత అనేకులకు మాదిరికరంగా ఉండాలి. పలానా అమ్మాయి చాలా మంచిదండి, పలానా ఇంటికోళ్ళ మంచిదండి, పలానా అబ్బాయి చాలా మంచివాడు, అలాంటి పేరు నువ్వు తెచ్చుకోవాలి. పవిత్రత కలిగి మనం జీవించాలంట. నువ్వు జీవిస్తున్నావా? బైబిల్లోంచి మనం యవనస్తులను చూద్దాం, ఎవరు పవిత్రత కలిగి జీవించారు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం మనం చదువుదాం. దానియేలు 1:8. చదువు. చాలండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తూ ఉంటే, ఇక్కడ దేవుడు చెప్పాడు కదండి, తిమోతి గ్రంథంలో పవిత్రత కలిగి యవనస్తులు ఉండాలండి. ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తుంటే 4 యవనస్తులు దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. యోసేపు పవిత్రతను కాపాడుకున్నాడు. యోసేపు కాకుండా చాలామంది యవనస్తులు ఉన్నారండి. ఈ దానియేలు, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యూదులు అన్నమాట. ఆ ఇశ్రాయేల్లో నుంచి బబులోను రాజు నెబుకద్నెజరు వీళ్ళని బందీలుగా తీసుకుని వచ్చేస్తూ ఉంటాడు. బందీలుగా తీసుకుని వచ్చినప్పుడు, ఆ కల్దీల్లో ఉంచినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, రాజుగారు ఏం చెప్తాడంటే, ఈ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అంట చాలా తత్వజ్ఞానం ఉన్నవాళ్ళంట, తెలివిగల వాళ్ళంట, ఏ ప్రశ్నకు నెట్టే సమాధానం చెప్పగలిగిన యవనస్తులు అనమాట. అయితే ఈ యవనస్తులుగా ఆ రాజుగారు ఏం చెప్తా ఉంటాడంటే, వీళ్ళు కొన్ని దినాలు అయిన తర్వాత నా ముందు నిలబెట్టాలంటే వీళ్ళు మంచిగా నా కంట్లో పడాలంటే మంచి భోజనం నేనే తింటాను అదే వాళ్ళకి పెట్టమని చెప్తాడు. వాళ్ళ మీద ఏ అధికారిని అయితే అక్కడ రాజు నియమించాడు. అయితే దానియేలు గారు ఆలోచన చేశాడంట, మనం యూదులము, దేవుని బిడ్డలము, వీళ్ళు చూస్తేనేమో అన్య జనాంగము, ఈ అన్యులు తినేది మనం భుజించకూడదు. ఈ దానియేలు, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 4 మాత్రమే వెళ్ళలేదండి. యూదుల నుంచి కొన్ని వేల మందిని తీసుకెళ్ళిపోయాడు రాజు. నచ్చినట్టు తీసుకెళ్ళిపోయాడు, మొత్తాన్ని కొట్టుకెళ్ళిపోయాడు.
కానీ ఈ 4 యవ్వనస్తులు మాత్రమే అంటున్నారు. ఈ దానియేలు గారు అంటున్నాడు, అయ్యా మీ రాజుగారు తినే మాంసాలు కానీ ఆ ద్రాక్షారసాలు కానీ అలాంటి ఏవి మాకొద్దు, కానీ శాఖాహారం మాత్రం మాకు చాలు. అప్పుడు అధిపతి అంటాడు, నపుంసకుల అధిపతి, భలేటోడు అయ్యా, నీ మీద నన్ను అధికారిగా ఉంచాడు, మీరు చిక్కిపోయారనుకో వాళ్ళేమో బాగున్నారు, వీళ్ళేంటి ఇలా అయిపోయారని వీళ్ళకి పెట్టే ఆహారం నేను కొట్టేసాను నన్ను అడుగుతాడు, నేను మాత్రం అలాంటి పని చేయనని ఆ అధిపతి చెప్తాడు. అయితే దానియేలు బతిమాలుతాడు, కొన్ని రోజులు టైం ఇచ్చి చూడండి, వాళ్ళు బాగుంటారా మేము బాగుంటావా అని. పాపం దానియేలు మొత్తానికి బ్రతిమాలుతాడు. ఎలాగోలా అధిపతి ఒప్పుకుంటాడు. రాజు తినే ఆహారం కాకుండా తనల్ని తాను అపవిత్రపరుచుకో, అక్కడ ఉంటుంది మమ్మల్ని మేము అపవిత్రపరుచుకోకూడదు. ఎందుకు అనుకున్నాడండి? మనమైతే మిగతా వాళ్ళలాగా వీళ్ళతో పాటు ఎంతమంది బందీలుగా వెళ్ళిపోయారో వాళ్ళు అనలేదు ఆ మాట. ఎక్కడే దొరుకుతా తినేసేద్దాం అనుకుని ఉంటారు బహుశా మిగతా వాళ్ళు కూడా. కానీ దానియేలు గ్రహించాడండి, దేవుని కోసం నిలబడిన నువ్వు, దేవుని సన్నిధికి వెళ్తున్నా నువ్వు ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా ఉండాలి. దేవుని సన్నిధిలో, దేవుని పరీక్షల్లో, దేవుని మీటింగ్లో పెట్టిన ఆహారం తింటే పర్వాలా, ఏమండి? దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు ప్రత్యేకమైన దానిగా, ప్రత్యేకమైన వాడిగా ఉండాలి. లోకపోకడ చొప్పున లోతు కుమార్తెలు నడిచారు, శాపాన్ని తెచ్చుకున్నారు. రక్షణ తీసుకున్న నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావా? దేవుని సన్నిధికి వస్తే నువ్వు ప్రత్యేకంగా ఉంటున్నావు. దానియేలు నేర్పిస్తున్నాడు మనకి. అమ్మో, దేవుని బిడ్డలో మేము యూదులో ధర్మశాస్త్రాన్ని పఠించేవారు, అలాంటి వారు ఏదో ఈ అన్య ప్రాంతం వచ్చిన వాళ్ళు పెట్టిన చెత్తా చెదరం మేము తినకూడదు, మా పవిత్రత మేము కాపాడుకోవాలనుకుంటున్నాడు. ప్రత్యేకమైన వాడిగా, ప్రత్యేకమైన దానిగా నీ భక్తిని నువ్వు కొనసాగించాలి. ఏం కొనసాగిస్తున్నావు నీ భక్తిని? నువ్వు దేవుడు చూస్తున్నాడు, చాలా జాగ్రత్త. ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు ఒక బంగారు ప్రతిమను నిలబెట్టి షడ్రక్ మేషక్ అబేద్నెగోలుకి ఒక అధికారాన్ని ఇచ్చేశారు. వీళ్ళు బాగానే ఉన్నారు రాజు ముందు, వీళ్ళ తెలివితేటలు నచ్చిన తర్వాత వీళ్ళు అన్ని వేరే ప్రాంతం నుంచి వీళ్ళు బానిసలుగా వచ్చిన ఆ కల్దీల మీద అధికారులుగా నియమించాడంట నెబుకద్నెజరు. అక్కడున్న మనలాంటి వాళ్ళు ఏమని, వీడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు మన మీద అధికారం చేయటం ఏంటని అసూయ వచ్చేసింది వాళ్ళకి. చాలామందిని చూడండి, వీళ్ళు బాగుపడరు, పక్కన వాళ్ళని బాగుపడినారు. ఈ కల్దీల మీద ఈ యూదుల్ని, షడ్రక్ మేషక్ అబేద్నెగోల్ని అధికారులుగా రాజు నియమిస్తే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించాడంట. రాజుగారు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఈ బంగారు ప్రతిమకు మీరు ఎప్పుడు మొక్కాలో తెలుసా? ఎప్పుడు పడితే అప్పుడు కాదు, ఎప్పుడైతే ఆ మ్యూజిక్ వినబడతా ఉంటుందో, ఎప్పుడైతే ఆ మేళ తాళాలు వినిపిస్తూ ఉంటాయో ఎక్కడి వాళ్ళు అక్కడ నమస్కారం చేయాలా. ఎవరైతే నమస్కారం చేయరో నేను పెట్టిన ప్రతిమకు, ఎవరైతే నా మాటను గౌరవించారో వాళ్ళని మండుచున్న అగ్నిగుండంలో వేస్తామని చాటింపు వేశారంట. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? మనమైతే ఏం చేస్తాం? చర్చికి వెళ్తే కరోనా వచ్చిందంటే పచ్చీసులు మానం, గోళీలు మానం, అవి మానం, ఈ మానం. చర్చి మాత్రం అమ్మో కరోనా. అసలు నేను కరోనా నుంచి కాపాడేదే దేవుడు. నిజమైన విశ్వాసులు ఎవరు కరోనా టైంలోనే బయటపడ్డారండి. కరోనా అంట, నీకు పచ్చీసులు అన్నప్పుడు కరోనా రాలేదా? నువ్వు చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు నీకు కరోనా రాలేదా? నువ్వు ఏ కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కూరగాయలు మానేసావా? చికెన్ మానేసావు? ఏం మానేసావు? నువ్వు హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్కి లేదని గ్యారంటీ ఏముంది? డాక్టర్లకు కూడా వచ్చింది కరోనా. పాస్టర్ గారికి ఏదో ఉన్నట్టు చర్చీలకు వస్తే కరోనా. అసలు నిన్ను కాపాడేది ఆ దేవుడు. చాలామందికి తెలియలే, కరోనా టైంలో చాలామంది చర్చిలు మానేశారండి. కానీ షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మనలాగా చర్చిలు మానేలా. ఆ రాజు ఎంత అగ్నిగుండంలో మమ్మల్ని పాడేసినా, బూడిద చేసినా సరే మేము మాత్రము ఈ బంగారు ప్రతిమకు మనం మొక్కకూడదని షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు యవనస్తులు డిసైడ్ అయిపోయారంట. అయితే ఆ మ్యూజిక్ ఎప్పుడైతే వస్తున్నా, మేళతాళాలు ఎప్పుడైతే వినిపిస్తున్నాయో వీళ్ళు నమస్కారం చేయట్లేదంట. మనల్ని పసిగట్టే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మన పక్షాన. వీళ్ళు అసలు మందిరానికి వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారా, రక్షణ తీసుకున్నారు, ఎంతవరకు కరెక్ట్గా ఉంటున్నారా అని నిఘా వేసే వాళ్ళు ఉంటారు మన మీద. అసలు వీళ్ళ ప్రార్థన ఎంతవరకు కరెక్టు, వీళ్ళు చేసిన ప్రార్థనకి కార్యాలు జరుగుతున్నాయా లేదా, వీళ్ళు మందిరానికి వెళ్తున్నారు ఆశీర్వదించబడుతున్నారా లేదా, అసలు వీళ్ళు వెళ్ళే అయ్యగారు ఎంత బాగా వాకింగ్ చెప్తాడు, వీళ్ళు ముసలమ్మ ముచ్చట్ల కోసం వెళ్తున్నారా, వాకింగ్ కోసం వెళ్తున్నారా, అమ్మగారి కోసం వెళ్తున్నారా, అయ్యగారి కోసం. ఎంతోమంది మన మీద కొన్నులేసే వాళ్ళు ఉంటారు. అలాగే ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగోల మీద అంట వీళ్ళు పరాయి దేశం నుంచి వచ్చి అక్కడ వాళ్ళ మీద అధికారం చేస్తున్నారు కదా, ఆ దేశంలో ఉన్న కల్దీలు వీళ్ళ మీద కన్ను వేశారంట.
వీళ్ళు ఏ విషయంలో దొరకలేదు, డబ్బు విషయంలో కానీ, ఎక్కడ మాటలు మార్చే విషయంలో కానీ, అధికార విషయంలో ప్రతి ఒక్క విషయంలో వీళ్ళు నమ్మకంగా పనిచేస్తున్నారు. రాజు మీద వీళ్ళ మీద మనం చాడీలు చెప్పడానికి సరిపోము. అయితే వీళ్ళు ఎక్కడ దొరికారంటే రాజు ఆజ్ఞను ధిక్కరించారంట. ఇప్పుడు ఈ కల్దీలు ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఎక్కడి నుంచో యూదుల నుంచి తీసుకొచ్చి మా మీద అధికారులుగా నియమించావు, అయినప్పటికీ మేము ఒప్పుకున్నాము, నీ ఆజ్ఞను వారు ధిక్కరించారని రాజుకు చెప్పారంట. రాజుకు చెప్పినప్పుడు అత్యాగ్రహం వచ్చేసిందంట నెబుకద్నెజరుకి. అత్యాగ్రహం వచ్చేసినప్పుడు ఏం చేసిండు, వాళ్ళు మళ్ళా పిలిపించడం ముగ్గురు యవనస్తుల్ని. అయ్యా మీరు చాలా నమ్మకమైన వారు, చాలా తెలివితేటలు కలిగిన వారు, అయినా మీకు చివరి అవకాశం ఇస్తున్నా నేను. ఏంటి అవకాశం తెలుసా? మరలా మీకు వినిపించేటట్లుగా మ్యూజిక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వెంటనే నా దేవతకి సాగిలిపడండి, లేదంటే వెంటనే మిమ్మల్ని అగ్నిగుండం వేస్తని చెప్పాడంట. రాజే చెప్పాడు ఈసారి డైరెక్ట్గా. వాళ్ళు ఏమంటారు తెలుసు, నెబుకద్నెజరు ఇందుని గురించిన చింత మాకేం లేదు, మా దేవుడు మమ్మల్ని అగ్నిలో నుండి రక్షించకపోయినా నీ బొమ్మకు మాత్రం మేము మొక్క దిక్కున్న చోట చెప్పుకొని సవాలు ఇసిరేశారు. సొంత రాజు కాదు ఆయన, వేరే ప్రాంతం నుంచి బానిసలుగా వెళ్ళినంత ధైర్యం దేవుడు ఇచ్చాడని. నువ్వు ఉన్న చోట్లోనే, నీ కుటుంబంలోనే, నీ ఇంట్లోనే నీకు ధైర్యం లేదు, మందిరానికి కొత్తకి నీకు ప్రార్థన చేయడానికి ధైర్యం లేదు, రక్షణ తీసుకోవడానికి ధైర్యం లేదు. మా ఇంటి పక్కన వాళ్ళు, మా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, మా ఆయన ఊరుకోడండి రక్షణ తీసుకోవడానికి, రేపు ఆయన నువ్వు కట్టుకుని వెళ్ళండి నరకానికి, సరిపోయిద్ది ఇద్దరిద్దరు. కానీ ఈ ముగ్గురు ఏమైనా అసలు ఏం చేశారో తెలుసా, రాజుకి ఛాలెంజ్ చేశారు. రాజుకి ఇంకా కోపం వచ్చింది. అరే చివరి అవకాశాన్ని ఇచ్చానే, ఎక్కడి నుంచో తీసుకొచ్చి వీళ్ళకి ఒక పదవులు ఇచ్చానే, అయినా వీళ్ళేంటి నాకే ఛాలెంజ్ ఇస్తున్నారంటే ఆ రాజు కోపం వచ్చింది. ఎప్పటికంటే ఇంకా 7 అంతల అగ్నిని పెంచమన్నాడంట. ఈ షాడ్రక్ మేషక్ అబేద్నెగోలను ఎవరైతే అగ్నిగుండంలోనికి వేయడానికి వెళ్ళారో వాళ్ళు చచ్చిపోయారంటండి. ఆ సెగకి, ఆ వేడికి ఎవరైతే పట్టుకొని ముగ్గురు తీసుకొని వెళ్ళారో వాళ్ళు చచ్చిపోయారు. వీళ్ళు అగ్ని వాసన కూడా వాళ్ళకి అంటలేదంట. రాజు చూస్తున్నాడంట, అరే వేయడానికి వెళ్ళిన వారే మసైపోయారు నా కళ్ళ ముందు, అసలు వీళ్ళు ఎలా ఉన్నారా, నా ఆజ్ఞను ధిక్కరిస్తారా, వీళ్ళకి ఇలాగెవరని వెళ్ళి చూశాడంట. అగ్నిగుండంలోకి వెళ్ళి పక్కన ఉన్న వాళ్ళని పిలుస్తున్నాడంట. మీరు ఎంతమందినే? ముగ్గురు. మరి 4వ వ్యక్తి దేవతల వంటి వాడు నాకు కనబడుతున్నాడని ఆ రాజు అంటున్నాడంట. ప్రియదేవుని బిడ్డ, నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? చాలామంది పవిత్రతను కాపాడుకోలేకపోతున్నారు. నువ్వు ఎప్పుడైతే పవిత్రత కలిగి, పరిశుద్ధత కలిగి ఆయన కొరకు నువ్వు జీవిస్తావో దేవుడే నిన్ను కాపాడుతాడు. యవనస్తులు ముగ్గురు దేవుని కోసం నిలబడ్డారండి. తమ పవిత్రతను వాళ్ళు కాపాడుకున్నారు. దేవుడు వాళ్ళని విడిచిపెట్టాడా? స్వయాన ఆయన దిగి వచ్చాడంట. అగ్ని వాసన కూడా వాళ్ళకి కంటలేదంట. ఇప్పుడు ఆ రాజు ఏం చాటింపేస్తాడు తెలుసా? ఈ షాడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడిని ఎవరైనా దూషించినా సరే, ఎవరైనా తక్కువగా మాట్లాడినా సరే వాళ్ళకి శిక్షని ఒక లేఖనాన్ని వ్రాయించాడంట. నిజంగా ఈ షాడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు నిజమైన దేవుడని ఒక రాజు సాక్ష్యం ఇచ్చాడండి. నీ ప్రవర్తన బట్టి నీ ఇంటి వారు నీకు సాక్ష్యం ఇవ్వాలి. నువ్వేం పరిశుద్ధ ప్రవర్తన కలిగి జీవిస్తే మా కోడలు చొప్పునద్దండి, మా కొడుకు నన్ను చూడండి, మా తల్లిదండ్రులు ఇలాంటి ఆ సాక్ష్యాలుగా నీకు కావాల్సింది. ఈ షాడ్రక్ మేషక్ అబేద్నెగోల దేవుడు నిజమైన దేవుడని వాళ్ళు నిరూపించగలిగారు. నువ్వేం నిరూపిస్తున్నావు దేవుని గురించి? దేవుని కొరకు నువ్వు సాక్షిగా నిలబడగలుగుతున్నావా? నీ యవ్వనాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. పడిపోవాలన్నా, నిలబడాలన్నా, దేవుని రాజ్యం నువ్వు కరెక్ట్గా చేరాలని యవ్వన వయసు అనేది తొలిమెట్టు. చాలామంది యవ్వనస్తులు ఇష్టానుసారంగా జీవించేసి వృద్ధాప్యం వచ్చిన దేవుని సన్నిధి, నడి వయసు వచ్చిన దేవుని సన్నిధికి, ఇది కా దేవుని నుంచి కోరుకునేది. నీ శ్రేష్టమైన యవ్వనాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఏం సమర్పిస్తున్నావు నీ యవ్వనాన్ని దేవునికి? నీ యవ్వనాన్ని సినిమాలకి సమర్పిస్తున్నావు, మేకప్లకి సమర్పిస్తున్నావు, టీవీలకి సమర్పిస్తున్నావు. నన్ను పోలి నడుచుకొనుడి అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు చెప్తాడు, సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నానని. అలాంటి జీవితం నీకు కావాలా? టీవీని నువ్వు నష్టంగా ఎంచుకోవాలా? ఆ టీవీల వల్ల నీకేం ప్రయోజనం లేదు. ఆ టీవీ చూసినంతసేపు ఆ నోరు తెరుచుకొని చూస్తావు, నోట్లు ఏగలపోయి దోమలపోయి నీకు తెలీదు. వాటి వల్ల నీకు ప్రయోజనం లేదు. ముసలమ్మ ముచ్చట్ల వల్ల ప్రయోజనమే లేదు నీకు. షాడ్రక్ మేషక్ అబేద్నెగోల వల్ల నువ్వు ఎక్కడున్నాయి? మీ పవిత్రత నువ్వు చాటాలా, దేవుని గురించి నువ్వు చాటాలా, దేవుని గురించి నువ్వు నిలబడాలా. ఉద్యోగంలో కూడా నమ్మకమైన వారిగా ఉండాలి, పనిలో కూడా నమ్మకమైన వారిగా ఉండాలి, భర్తకి నమ్మకమైన దానిగా, భార్యకి నమ్మకమైన దానిగా, బిడ్డలకు నమ్మకమైన తల్లిదండ్రులకు నమ్మకమైన బిడ్డలుగా మనం ఉండాలా. నువ్వు ఎక్కడున్నా సరే నీ పవిత్రతను నువ్వు కాపాడుకోవాలి. దానియేలు విషయం కూడా మనం చూస్తూ ఉంటే, దానియేలు ముమ్మారు ప్రార్థన చేస్తుండే ఆయన మీద గిట్టక సింహాల బోనులో వేయించారు.
ఎవరైతే ఆయన నేయించారో వాళ్ళ భార్య బిడ్డలను సహితము సింహాలు పొడి కింద పడకముందే ఆ క్యాచ్ పట్టుకొని తినేసినాయి అంట. నీ జోలికి అన్యాయంగా ఎవరు వచ్చినా సరే దేవుడు వారిని విడిచిపెట్టడు. నువ్వు పవిత్రత కలిగి జీవిస్తున్నప్పుడు నీ మీద ఎవరైనా నిందలు వేసి దేవుడిని వాళ్ళని విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డ, చాలామంది గిట్టక తోడుకోళ్ళ మీద మాకు తోడుకోళ్ళు అటు తిరిగి వస్తుందండి, ఇటు తిరిగి వస్తుందని. చాలా జాగ్రత్త. నువ్వు ఈరోజు నీ తోడుకోళ్ళ మీద నువ్వు నిందేసేమో గిట్టక, రేపు అదే నిందొచ్చి నీ మీద పడింది. వాళ్ళ బిడ్డల మీద వీళ్ళ బిడ్డల మీద ఆడిపోసుకుంటూ ఉంటారు చాలామంది. అవి రేపు నీకే నీ బిడ్డలకే తగులు తీయి. ఎవరు తీసుకున్న గొత్తులో వాళ్ళే పడతారు. మనం అలాంటి స్థితిలో వీళ్ళని దూషించిన మాటలు, వాళ్ళని దెప్పి పొడిచే మాటలు, వాళ్ళని కించపరిచే మాటలు, అవన్నీ శాపాలుగా మన బిడ్డల మీదకి రాకుండా ఉండాలంటే మనం పవిత్రత కలిగి జీవించాలా. అపవిత్రతను మనం విడిచిపెట్టాలి. ప్రియ దేవుని బిడ్డ, దావీదు దేవుని దృష్టికి మందిరం కట్టేద్దా, చేసేద్దా, ఇది చేసేద్దా అన్నాడు. మందసాన్ని తీసుకొచ్చాడు, కానీ దుష్కార్యము చేశాడంట. హేబేలును మనం చూసినట్లయితే హేబేలును అంగీకరించాడు దేవుడు, అతని అర్పణను కూడా అంగీకరించాడు. నీ జీవితంలో కార్యాలు జరగాలని నువ్వు ఆశీర్వదించడం మొదట నువ్వు దేవునికి అంగీకరింపబడేవాడిగా నువ్వు ఉండాలా. అందరూ చూసేటట్టు నువ్వు వేల కానుకలు ఇచ్చి అందరూ చూసేటట్లు నువ్వు పరిచయం చేయడం కాదా. ముందు నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఉన్నావు నువ్వు పరిశీలన చేసుకోవాలి. మూడో వ్యక్తిని మనం చూస్తుంటే పవిత్రత కలిగి మనం జీవించాలి. ఒకవేళ మన భర్త, మన బిడ్డలు, మన భార్య, మన తల్లిదండ్రులు అపవిత్రమైన చేష్టలు చేస్తున్నారేమో, వాటి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు చెప్తే వాళ్ళు వినరు, వాళ్ళు మారరి అంతే. మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. నీ మోకాళ్ళ ఆయన సన్నిధిలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందామా? ఏ స్థితిలో నువ్వు ఉన్నావు? ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు? దావీదు వలె ఉన్నావా? హేబేలు వలె ఉన్నావా?